ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్. నందిగాం సురేష్ గారిది మరీ విచిత్రం ఉండేది. ఇప్పుడు పార్టీ ఆఫీస్ మీద తిప్పారు కేసులు అయిపోయినాయి, బెయిల్ వచ్చింది. ఈ ఒక 302 ఇప్పుడు 2023-21లో జరిగిన అఫెన్సు 3 సంవత్సరాల తర్వాత మరలా వారిని ముద్దాయం చేసి ఆ కేసులో మీరు వేధించడం అంటే మినిమం బేసిక్ క్రిమినల్ లా మీరు వైలేట్ చేస్తారు. 3 సంవత్సరాల తర్వాత మీరు వాళ్ళు ముద్దాయం చేశారు. మేము గౌరవ ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు, మేము సుప్రీంకోర్టు వారి దగ్గర ఫైల్ చేయడం జరిగింది. 16వ తేదీ అది హీరింగ్కి వస్తుంది. గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పును అనుసరించి వాదిస్తుంది. ఇంకొక ముఖ్య విషయం, ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ గారు 2023లో వారి మీద దాడి జరిగిందని సేమ్ కంప్లైనెంట్, ఫిర్యాదుదారు ఒకటే, అఫెన్స్ ఒకటే, ఇన్సిడెంట్ ఒకటే 23లో కేసు రిజిస్టర్ చేశారు. అప్పుడు సురేష్ గారి పేరు లేదు. మళ్ళా 24 తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అదే కంప్లైనెంట్, అదే ఫిర్యాదుదారు, అదే ఇన్సిడెంట్ ఇంకొక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఈ పాపం ఊరినే పోనివ్వము, ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేసినటువంటి ఏ ఎస్హెచ్ఓ కూడా 166 కింద ముద్దాయిలు చేసి కోర్టు వారి దగ్గర మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే రోజు చాలా త్వరగా ఉంది. కాబట్టి నందిగం సురేష్ గారిని, ఒక దళితుడిని, ఒక అభాగ్యుణ్ణి 3 సంవత్సరాల తర్వాత ఒక కొత్త అఫెన్సెస్లో మీరు పెడుతున్నారంటే అది క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ విరుద్ధం. దానిలో మీరు ఈ విధంగా వేధిస్తున్నారంటే అది మీ విచక్షణకే వదిలేస్తాం. మాకు కోర్టు వారు ఉన్నారు, కోర్టు వారి దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కటి కోర్టులోనే రెమెడీ పొందుతాం. ప్రతి ఒక్క పోరాటం కోర్టులోనే మేము చేయిస్తాం. ఎనీథింగ్ మోర్?